నానా బిగ్ బాస్ ఇగో నేను నీకు చిలక్కి చెప్పినట్టు చెప్తున్నాను, గుర్తెట్టుకో. ఇప్పుడు ఆ మాస్క్ మ్యాన్ ఉన్నాడు కదా, హరితేష్, అతను నామినేషన్లో ఉన్నాడు కదా అని పుసుక్కుని వెళ్ళిపోతా అంటున్నాడు కదా, నువ్వు బయటికి తోసేకి. ఇది మనం ఛాలెంజ్లా తీసుకోవాల్సిందే. రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించినట్టుగా మనం కొంపలో ఉంచి అతను ఒక మానవుడిలాగా, ఇప్పుడు మృగంలా ఉన్నా అనుకుంటున్నాడు కదా, ఒక మానవుడిలాగా మనం తీర్చిదిద్ది బయటికి పంపిద్దాం. అది మనం ఛాలెంజ్లా తీసుకోవాల్సిందే మనం ఇది. అందుకు నువ్వు కంగారు పడిపోయి నామినేషన్లో ఉన్నాడు కదా తోసేద్దాం అనుకుంటూ తోసే ఉంచి నీ స్కిల్స్, నీ ప్రతిభ ఇంకా అన్ని ప్రదర్శించేసి మొత్తం అతన్ని ఒక మానవుడిలాగా మార్చి తీర్చిదిద్ది మనం కొంపలోంచి బయటకి పంపిద్దామని నేను శపథం చేస్తున్నాను. అందుకని మన బాధ్యత అలాగే ఒక అడ్డదారులు పట్టిన ఒక క్యాండిడేట్ కొంపలోకి వచ్చినప్పుడు మన బాధ్యత అది. మన బాధ్యతగా మనం స్వీకరించి అతన్ని ఒక మానవుడిలాగా తీర్చిదిద్ది మనం కొంపలోంచి బయటికి పంపించాల్సిందే. కానీ ఇలాగ అలిగి నేను ఉండనండి అనుకుంటూ మళ్ళీ అదే ఏమిటంటారు దాన్ని, అదే మానసిక పరిస్థితితోటి మనం కొంపలోంచి అయితే బయటికి పంపించాము. మన ఇంట వంట లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక ఛాలెంజ్ లాగా స్వీకరించి అతన్ని కొంపలో నుంచి మంచిగా తీర్చిదిద్ది అప్పుడు మనం హరిత గారి చేతిలోకి హరీష్ గారిని పంపిద్దాం. అప్పుడు కంప్లీట్గా హరితేష్ ఫ్యామిలీ సుఖశాంతులతోటి వర్ధిల్లుతుందని నేను కూడా ఆశిస్తున్నాను అనమాట. ఎలా ఉంది కాన్సెప్ట్? అందుకని నువ్వు సీరియస్గా తీసుకున్నానా, మంచిగా అన్ని ఛాలెంజ్గా తీసుకుని నువ్వు ఆ పని మీద ఉండు. థ్యాంక్ యూ వెరీ మచ్.